హలో హాయ్ ఎవ్రీవన్, మీ గుండాన్యాక్ సఫల్ 36 భీష్మా 36 ఎస్ఓ అండి, మరిబడ హెడ్ క్వార్టర్ సఫల్ భీష్మా 36. ఇవాళ విజిట్ చేయడానికి మన ఉల్లేపల్లి బోడతండ బోడ వీరన్న సన్నాఫ్ హచ్చా బోడతండలో ఇవాళ రావడం జరిగిందండి. ఈ తోట వచ్చేసి ఎకరంన్నర. ఇవాళ డేట్ వచ్చేసి 19వ తారీఖు 3వ నెల 2025 అండి. ఈ రోజుల్లో కూడా ఇంత హైలైట్గా తోట ఉందంటే నేనే నమ్మలేకపోతున్నానండి. మన బోడ వీరన్న గారు లైవ్లో ఉన్నారు, మన వాళ్ళతో మాట్లాడదాం. ఇది ఏ విధంగా కాసింది, ఏం సీడు, ఏం వెరైటీ, ఎక్కడి నుండి తెచ్చారనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? బోడ వీరన్న సన్నాఫ్ హచ్చా. ఏ ఊరండి? ఉల్లేపల్లి బోడతండ. బోడతండ, ఇది మరిబడ మండలం, మహబూబాద్ జిల్లా. రైట్. ఇది ఏ వెరైటీ అండి? సీడ్ పేరు? ఇది సఫల్ భీష్మా 36. సఫల్ భీష్మా 36. ఎక్కడి నుంచి వచ్చారు? హంసా ఫెర్టిలైజర్. హంసా ఫెర్టిలైజర్. మరిబడ బంగ్లా. ఇది ఏ విధంగా కాసిందండి? బ్రహ్మాండంగా కాసిందండి. అంటే బ్రహ్మాండంగా అంటే చెప్పండి. బ్రహ్మాండం అంటే ఎలా కాసింది? చెట్టు ఎలా ఎత్తు పెరిగింది? కొమ్మలు ఎలా వచ్చాయి? కొమ్మలు గుబురుగా వచ్చినాయి, కొమ్మలు ఏపుగా పెరిగింది. దీనికి పెట్టుబడి చాలా తక్కువ అండి. పెరగడం బాగుంది, కాపు బాగుంది, కలర్ బాగుంది. ప్లస్ ఇప్పుడు కూడా కొసగున్న కాయ కూడా బాగా పొడుగుంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ సఫల్ భీష్మా 36 వేశారు కదా, మీ తోటి రైతులకు ఏమని సలహా ఇస్తారు చెప్పండి. వేసుకోవాలండి, వచ్చే సంవత్సరం వేసుకోవచ్చు. అంటే మీరు అందరు ఒకసారి చెప్పండి, మీ హార్ట్ఫుల్గా ఈ సీడ్ వేసుకోవచ్చా అండి? మీ పేరు చెప్పండి. బానత్ బుచ్చ. ఎవరు నుండి వచ్చారు? చంద్రతండ నుండి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఏ విధంగా ఉంది ఇది? ఓకే. అంటే ఇప్పుడు ఈ క్రాప్ ఏ విధంగా కాసింది చెప్పండి. బాగా అంటే ఎట్లా? గుత్తులు. ఏ సందు లేదు, అసలు మామూలుగా కాదు, బీభత్సంగా కాస్తున్నాయి. అంతేనా? ఇప్పుడు ఈ మన మార్చి 19వ తారీఖు అయినా అంత గ్రీనెస్తో తోట ఎవరిది లేదు. మీరు చూసిన వాటిలో మీరు దాదాపు అందరు రైతులే కదా. ఈ రోజుల్లో కూడా తీరా ఎండాకాలం ఎండ్లో వచ్చింది, అయినా మార్చి నెల ఎండింగ్లో వచ్చినా కూడా ఇంత నల్లి లేదు, ముడత లేదు, గ్రీనెస్ ఎరుపు లేదు, విల్టు లేదు, గుప్ప లేదు. అంత బీభత్సమైన క్రాప్ ఉందంటే నేనే నమ్మలేకపోతున్నాను. మీ పేరు చెప్పండి. చెప్పండి. ఇస్లాత్ హేమా, విన్ ఫెర్టిలైజర్. ఓకే. ఇప్పుడు ఈ క్రాప్ చూశారు కదా, భీష్మా 36 వెరైటీని చూశారు కదా. ఇప్పుడు ఇది ఏ విధంగా కాసింది? మంచిగా కాసింది, మొత్తం చిగురే ఉంది, పచ్చని కాయలు పైన ఉన్నాయి, మొత్తం ఎరుపు రంగే ఉంది. క్వాలిటీ ఎలా ఉందండి? నెంబర్ 1 ఉందండి. ముదురు కలర్. రైట్. కాపు ఎట్లా ఉంది? దగ్గర కాపా, దూరం కాపా? దగ్గర కాపు, జడ కాపు. మీరు చూడండి, వాళ్ళు అనడంలో కాదు, మీరు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళ మాటలు వింటున్నారు, ఇక్కడ చూస్తున్నారు వీడియో. మీ పేరు చెప్పండి. బద్రు. ఏం బద్రు అండి? బోడ బద్రు. బోడతండే లోకలే. ఓకే. రైట్. ఇప్పుడు ఈ భీష్మా 36 వెరైటీ చూశారు కదా, బోడ వీరన్న వేశారు కదా. ఇప్పుడు ఈ ఎకరంన్నర తోటలో ఎంత వస్తుంది దిగుబడి అనుకుంటారు మీ ఐడియా ప్రకారం? 30+ ఎకరానికి వచ్చేసి అవుతుందా అండి? 30+? 35 అవుతుంది. గన్ షాట్. రైట్. ఓకే. అంటే ఈ క్రాప్ ఎట్లా ఉంది? ఇంకా ఇప్పుడు ఈ మార్చి ఎండింగ్లో వచ్చింది కదా, మార్చి ఎండింగ్లో వచ్చినా కూడా క్రాప్ ఏదైనా తేడా ఉందా అండి? క్రాప్ కానీ, తోట నల్లి కానీ, ముడతలు కానీ రావడం ఏమైనా ఉందా? ఇప్పుడు కూలీలు కూడా దింపుతురు కదా, ఏదైనా ఈ తోట మీద నల్లి ప్రభావం కానీ, ముడతలు కానీ, కుచ్చు ముడతలు కానీ, గుబ్బలు కానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. రైట్. ఓకే. మీ పేరు చెప్పండి. లేదు చెప్పండి. రైట్. వనపల. రైట్. మీరు రండి. ఇప్పుడు ఇంత హైలైట్ ఉంది కదా అండి. రైట్. మీ పేరు చెప్పండి. బోడ గోప. బోడతండగా లోకలే కదా. ఇప్పుడు ఈ సఫల్ భీష్మా 36 అనేది వేశారు కదా బోడ వీరన్న, ఏ విధంగా కాసింది? ముందుకు రండి. దిట్టంగా అంటే చెప్పండి. అంటే ఎకరానికి ఎన్ని క్వింటాలు వెళ్తుంది అనుకుంటారు? 40 ఈజీగా. ఏ విధంగా చెప్తారు 40 అవుతుందని? అవుతుందా అండి 40? అంటే ఈ తోటకి ఇప్పుడు మీరు చూశారు కదా, నల్లి కానీ, ముడత కానీ, గుబ్బలు కానీ, విల్ట్ కానీ, ఎరుపులు కానీ ఏమైనా ఉన్నాయా? రైట్. ఓకే.
సరే వీరన్న గారు మీరు మాట్లాడండి, మీ సెల్ నెంబర్ చెప్పండి ఒకసారి. 994905 నిమ్మలంగా చెప్పండి. 9949 4905 05 4947 4947 మళ్ళీ చెప్పండి. 994905 4947. ఓకే, థ్యాంక్ యూ వీరన్న గారు, మీరు ఈ సమయం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా మంచి వెరైటీ అండి. మీరు లాస్ట్ మీరు అందరు కలిసి ఈ భీష్మ 36 రైతులందరికీ వేసుకోవచ్చా? ఎలా వేసుకోవచ్చు అని అంటున్నారు చెప్పండి. తోటను చూసి వేసుకోవడమే. అంతేనా? బాగుందా తోట? అయితే థ్యాంక్ యూ అండి. మీ సఫల్ భీష్మ ఎస్ఓ యువరాజ్ గుండానాయక్ మరిపేట హెడ్ క్వార్టర్ అండి. నా నెంబర్ వచ్చేసి 9000506034. థ్యాంక్ యూ.